హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి పుదీనా కారపొడి. మనం పుదీనాతో పచ్చడి చేస్తుంటాం, రైస్ చేస్తుంటాం కదండి. ఈ విధంగా ఒకసారి కారపొడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. పుదీనానండి వాష్ చేసుకొని క్లాత్లో ఆరబెట్టుకోవాలండి, నీడకే ఆరబెట్టుకోవాలి. తర్వాత అండి ఒక 1 అవర్ ఎండలో పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలండి: ధనియాలు, చింతపండు, మెంతులు అంటే ఒక 1/2 స్పూన్ అండి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి అండి మీ స్పైసీని బట్టి తీసుకోవాలి. వెల్లుల్లి, ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత అండి మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. మీరు ఆకు క్వాంటిటీని బట్టి ఈ పప్పులు తీసుకోవాలి. ఇవన్నీ అండి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అండి మీరు మిర్చి స్పైసీని బట్టి తీసుకోవాలి, కొంచెం కారంగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకోనండి నువ్వులు వేయించుకోవాలి. నువ్వులండి డ్రై రోస్ట్ చేసుకోవాలి, నూనె లేకుండా వేయించుకోవాలి. నువ్వులు కూడా వేగిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చింతపండు అండి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చింతపండు అండి ఈనెలు లేకుండా చూసుకోవాలి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడండి పాన్లో కొంచెం నూనె వేసుకోనండి పుదీనా ఆకు అండి ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఆకు అండి ఆరబెట్టుకున్నాం కదా, తొందరగానే ఫ్రై అవుతుందండి. ఆకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి అండి రైస్లో కానీ, చపాతీలో కానీ, ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తారు కదండి, ఇప్పుడు ఆకు కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనండి చివరిలో కొంచెం పసుపు వేసుకోవాలి, ఇంగువ వేసుకోవాలి. అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో అండి మనం వేయించి పెట్టుకున్న పప్పులు అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం చక్కెర అండి, టేస్ట్ బాగుంటుంది వేస్తే. ఫస్ట్ అండి పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అండి చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్టే నువ్వులు వేస్తే మెత్తగా అవుతుందండి, ఈ విధంగా పొడి పొడిగా రాదు. ఇప్పుడు మనం వేయించుకున్న చింతపండు వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడిలా చేసుకున్న తర్వాత చివరిలో మనం పుదీనా ఆకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పొడిలా చేసుకోవాలి. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి, 1 మంత్ వరకైనా నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.